Afternoon, everyone. Welcome back to chemistry class. Yesterday మనం 2 synthesis చెప్పాం. హైడ్రోకార్బన్స్ లో ఒకటి సాచురేటెడ్ కాంపౌండ్స్ లో ఈథేన్ అండ్ మీథేన్. సో ఈ రోజు అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ లో అసిటలీన్, దెన్ అరోమాటిక్ కాంపౌండ్ బెంజీన్. సో ఈ 2 సింథసిస్ అండ్ రియాక్టివిటీస్ అయిపోయిన తర్వాత మనం మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. వీటిలో నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తాయి, హైడ్రోకార్బన్స్ లో ఎలా క్వశ్చన్స్ వస్తాయి. నేను మీకు ఫస్టే చెప్పాను, హైడ్రోకార్బన్స్ లో థియరిటికల్ క్వశ్చన్స్ ఏమీ ఉండవు. డైరెక్ట్ ఈక్వేషన్ టు ప్రోడక్ట్, ఈక్వేషన్ నుంచి కండిషన్స్, ఏ కండిషన్స్ ఇచ్చేసిన తర్వాత ప్రోడక్ట్, ఫైండ్ ద ప్రోడక్ట్ అంటాడు. లేదా రియాక్టన్స్ ఇచ్చేసి ఏవి కండిషన్స్, అది అసిడిక్ కండిషన్, బేసిక్ కండిషన్, క్యాటలిస్ట్ ఇచ్చేసి ఏ బి అంటాడు. సో ఫైండ్ అవుట్ ద ఏ అండ్ బి. ఓకేనా? సో వీటిలో ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో మనం ఫస్ట్ హైడ్రోకార్బన్స్ లో, నెక్స్ట్ అన్సాచురేటెడ్ వన్ లో అసిటలీన్. ఇక్కడ వరకు కనిపిస్తుందిగా. అసిటలీన్ C2H2, జనరల్ ఫార్ములా CnH2n-2. సో ఫస్ట్ సింథసిస్ ఫ్రమ్ కాల్షియం కార్బైడ్, CaC2, కాల్షియం కార్బైడ్. సో కాల్షియం కార్బైడ్ ని మనం హైడ్రోలైసిస్ చేసామనుకో, హైడ్రోలైసిస్ చేస్తే మనకి CaH2 కాదు, CaC2, మన టార్గెటెడ్ కాంపౌండ్ అసిటలీన్ ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఐడోఫామ్ CHI3, CHCl3 అంటే క్లోరోఫామ్, అయోడిన్ అంటే ఐడోఫామ్. సో ఈ ఐడోఫామ్ రియాక్ట్ సిల్వర్ పౌడర్, ఐడోఫామ్ సిల్వర్ పౌడర్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఈ అయోడిన్ రీప్లేస్ అయిపోయి సిల్వర్ అయోడైడ్ బై ప్రోడక్ట్ ఫామ్ అయిపోయేసి మనకి CH అసిటలీన్ ఫామ్ అవుతుంది, CH. అప్పుడు ఇది 2 మోల్స్ అంటే 6 హైడ్రోజన్స్, 6 అయోడిన్స్ ఉంటాయి. సో 6 అయోడిన్స్ అంటే సిల్వర్ అని ఉండాలి, 6 మోల్స్. AgI కదా. సో నెక్స్ట్ కోల్ బేస్ ఎలక్ట్రోలైసిస్. నెక్స్ట్ ఫ్రమ్ ఎలక్ట్రోలైసిస్, కోల్ బేస్ ఎలక్ట్రోలైసిస్ లో మనకి పొటాషియం మ్యాలేట్ లేదా పొటాషియం ఫ్యూమరేట్, COOK, CHOOK, పొటాషియం ఫ్యూమరేట్ ఆర్ పొటాషియం మ్యాలేట్, CHOOK, CHOOK, లైక్ మ్యాలిక్ యాసిడ్. ఓకేనా? సో దీన్ని కోల్ బేస్ ఎలక్ట్రోలైసిస్ మెకానిజం ఎస్టర్డే చూసాం మనం. సో సేమ్ మెకానిజం లో మనకి అసిటలీన్ ఫామ్ అవుతుంది. సో ఇవి మనకి మెయిన్ సింథసిస్. రిమైనింగ్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అన్నాడు అనుకో, ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి ఏది క్యాటలిస్ట్ ఇస్ జింక్. ఆల్కైల్ హ్యాలైడ్స్ లో ఆల్కేన్స్ కానీ ఆల్కీన్స్ ఫామ్ చేయమన్నాడు అనుకో, ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ద మేజర్ క్యాటలిస్ట్ ఇస్ జింక్ డస్ట్ ఆర్ జింక్ పౌడర్ లేదా జింక్ కాపర్ క్యాటలిస్ట్. ఓకేనా? సో అవి ఐడెంటిఫై చేసుకున్నామంటే మనకి ఏ ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి అయినా కానీ ఆల్కేన్స్ కానీ ఆల్కీన్స్ కానీ ఆల్కైన్స్ కానీ ఫామ్ చేశాడంటే సింపుల్ గా ఆల్కైల్ హ్యాలైడ్స్. gives alkane
or alkene or alkynes by using of zinc dust or zinc copper catalyst. So zinc dust or zinc copper catalyst use chesi alkyl halides alkenes gaani alkanes gaani alkynes gaani produce chestayi. So meeku simple ga alkyl halides ichesi alkena alkena product ichesi ఏది reactant ఇక్కడ catalyst లో మనకి క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాడు. సింపుల్ గా రియాక్షన్ ఎలా ఇస్తాడంటే, సో మీకు ఈక్వేషన్ పైన ఆల్కైల్ హాలైడ్స్ గివ్స్ రైస్ టు ఆల్కేన్స్, వాట్ ఈస్ దిస్ క్వశ్చన్ మార్క్ అంటాడు. సో అప్పుడు ఆప్షన్స్ లో ఒకటి జింక్ డస్ట్, ఏ జింక్ డస్ట్, బి సిఏఓ అంటాడు, సి లిథియం హైడ్రైడ్, ఆర్ డి బ్యూటైల్ లిథియం, ఎన్ బ్యూటైల్ లిథియం. సో ఇలా ఆప్షన్ ఇచ్చాడు అనుకో, మనకి ఏం ఫామ్ ఫస్ట్ ఆన్సర్ ఏదైతే అది ఆల్కైల్ హాలైడ్స్ అనేవి కాల్షియం ఆక్సైడ్ తో రియాక్షన్ ఆల్కేన్స్ ఇస్తాయా, లేదా లిథియం హైడ్రైడా, లేదంటే ఎన్ బ్యూటైల్ లిథియమా ఆర్ జింక్ డస్ట్. మన ఆన్సర్ ఇస్ జింక్ డస్ట్ ఆర్ జింక్ కాపర్ క్యాటలిస్ట్. సో ఇవి మనకి సింథసిస్, 3 మెథడ్స్ ఆఫ్ మేజర్ సింథసిస్. సో నెక్స్ట్ ప్రాపర్టీస్. అసిటిలీన్ ఫామ్ అయింది. నెక్స్ట్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ హాలోజినేషన్ లేదా H2Ni. ఏంటిది? రిడక్షన్. అసిటిలీన్ undergoes reduction in the presence of nickel to give alkane. ఈథేన్ ని ఫామ్ చేస్తుంది. అసిటిలీన్ undergoes reduction in the presence of nickel catalyst. It gives alkane, ethane. So next one హాలోజినేషన్. ఇప్పుడు సపోజ్ క్లోరినేషన్ తో క్లోరిన్ తో రియాక్ట్ అయిందనుకో అసిటిలీన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్. అసిటిలీన్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ మాలిక్యూల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ టెట్రాక్లోరైడ్. సో కార్బన్ టెట్రాక్లోరైడ్ తో రియాక్ట్ అయినప్పుడు ఇది మనకి అడిషన్ రియాక్షన్. అడిషన్ రియాక్షన్స్ లో ఏముంటది పాసిబిలిటీ? 4 molecules CH, Cl, CH, Cl, Cl. That means tetrachloroethane. This is T-tetrachloroethane. Tetrachloroethane. సో అలానే ఇంకొకసారి క్లోరినేషన్ లో acetylene undergoes reaction with chlorine in the presence of HCl అన్నాడు అనుకో. సో HCl తో లేదా డైరెక్ట్ యాసిడ్ తో రియాక్షన్ అన్నాడు అనుకో. acetylene undergoes chlorination or halogenation in the presence of acidic condition లేదా hydrochloric acid. It gives dichloroethane. సో డైక్లోరోఈథేన్ అన్నప్పుడు మనకి CHCl వస్తుంది. CH3CHCl. This is dichloroethane. This is tetrachloroethane. సో జస్ట్ మనకి ఈ కండిషన్స్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ క్లోరినేషనే, ఇక్కడ క్లోరినేషనే. సో ఇక్కడ క్లోరినేషన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ టెట్రాక్లోరైడ్. కార్బన్ టెట్రాక్లోరైడ్ లో టోటల్ 4 క్లోరిన్స్. సింపుల్ గా ఇది చూసుకో, ఇక్కడ Cl4 ఓకేనా, ఇక్కడ Cl2 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ HCl. సో మనకి ఇక్కడ 2 క్లోరిన్స్ సబ్స్టిట్యూట్ అయితే ఇక్కడ 4 క్లోరిన్స్. కార్బన్ టెట్రాక్లోరైడ్ లో టెట్రాక్లోరోఈథేన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ HCl లో అయితే
డైక్లోరో ఈథేన్. సో ఈ కండిషన్స్ ని గుర్తుపెట్టుకోవాలి మనం. సో నెక్స్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ RMgX తో రియాక్ట్ అయింది అనుకో, acetylene reacts with Grignard reagent, whether it is methyl group. R is methyl group. R అనేది మిథైల్ గ్రూప్ అన్న అవ్వచ్చు, ఇథైల్ గ్రూప్ అన్న అవ్వచ్చు, ఫినైల్ గ్రూప్ అన్న అవ్వచ్చు. ఇక్కడ షార్ట్ ఫార్మ్ లో MEETPH అని రాస్తాను. సో Me represents methyl group which is CH3. Ethyl means C2H5. Phenyl means C6H5. ఓకేనా? సో ఇవి R. గ్రిగ్నార్డ్ రియేజెంట్, ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ మీరు ఇంటర్మీడియట్ లో బాగానే చదివింటారులే. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ లో మనకి ఏం ఫామ్ అవుతుంది? ఆల్కేన్. ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఆల్కహాలిక్ KMnO4 తో రియాక్ట్ అయింది అనుకో, acetylene undergoes reaction with alkalic KMnO4. KMnO4 is potassium permanganate. So KMnO4 తో రియాక్ట్ అయితే it gives oxalic acid. This is oxalic acid, COOH and COOH. ఇక్కడ చూడు, KMnO4 is acetylene undergoes KMnO4. సో ఇదేమైతుంది? ఆక్సిడేషన్. KMnO4 is highly oxidative agent. సో ఇప్పుడు మనకి ఇదేంటి? ఆక్సాలిక్ యాసిడ్. సో అలానే ఓజోన్ తో రియాక్ట్ అయింది అనుకో, O3 in the presence of zinc. జింక్ దెన్ హైడ్రాలసిస్. ఓజోన్ తో రియాక్ట్ అయింది అనుకో, అప్పుడు మనకి గ్లయాక్సాల్, సేమ్ CHO. ఇది ఆల్డిహైడ్, అది యాసిడ్, ఇది గ్లయాక్సాల్. ఇది ఆక్సాలిక్ యాసిడ్, ఇది గ్లయాక్సాల్. Acetylene reacts with KMnO4, ఆక్సిడేటివ్ రిడక్స్. ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి మనకి ఆక్సాలిక్ యాసిడ్ ని. అదే acetylene undergoes reaction with ozone, O3, in the presence of Zn, zinc. So it gives గ్లయాక్సాల్. గ్లయాక్సాల్ ఇక్కడ రెండిటికి డిఫరెన్స్ ఉంది చూడు, COOH అండ్ CHO. ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్, ఇది ఆల్డిహైడిక్ గ్రూప్. ఓకేనా? వాయిస్ క్లియర్ గా రావట్లేదా? 1 minute, I will check. ఓకేనా? నెక్స్ట్ బిగ్ లెటర్సా? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ త్రీ మేజర్ రియాక్టెంట్స్ ఉన్నాయి అసిటిలీన్ వి. నెక్స్ట్ త్రీ ఇంపార్టెంట్ వన్ ఈస్ రియాక్షన్ విత్ డైక్రోమేట్ లేదా క్రోమిక్ యాసిడ్. రియాక్షన్ విత్ క్రోమిక్ యాసిడ్. క్రోమిక్ యాసిడ్ ఫార్మ్స్. దేంతో నుంచి క్రోమిక్ యాసిడ్ సింథసిస్ ఎలా చేస్తారంటే, కాన్సన్ట్రేటెడ్ H2SO4 అండ్ పొటాషియం డైక్రోమేట్, K2Cr2O plus H2SO4. Potassium dichromate plus H2SO4. The mixture of potassium dichromate and H2SO4 is chromic acid. Chromic acid to react in then acetylene undergoes reaction with chromic acid. It gives acetic acid, C3COOH. Chromic acid to reaction జరిగి మనకి acetylene అసిటిక్ యాసిడ్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో అలానే పొలిమరైజేషన్ ఇది ఈజీ. పొలిమరైజేషన్ లో ఇన్వాల్వ్ అయిందంటో
acetylene undergoes polymerization or self condensation, it gives polyacetylene, whole bracket N. CH ఇక్కడ పాలిమర్స్ లో మనకి డబల్ బాండ్ ఉన్నా ట్రిపుల్ బాండ్ ఉన్నా ఒక బాండ్ బ్రేకప్ అయి న్యూ బాండ్ మేక్ చేస్తుంది, ఫార్మేషన్ ఆఫ్ న్యూ బాండ్. ఓకేనా, ఇప్పుడు డబల్ బాండ్ ఉంటే అన్ని సింగిల్ బాండ్ ఫామ్ అవుతాయి, ట్రిపుల్ బాండ్ ఉంటే థర్డ్ బాండ్ బ్రేకప్ అయిపోయి మనకి ఇట్ సైడ్ బాండ్ ఫార్మేషన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సార్ వాయిస్ ఒకసారి చెక్ చేయండి. సో ఇది acetylene undergoes polymerization to give polyacetylene. So next major important property, మనకి సల్ఫర్ తో రియాక్షన్ అయిందనుకో, acetylene undergoes reaction with sulfur on heating condition, on thermal condition, it gives thiophene. This is sulfur, thiophene. And last one, excess ammonia to react aయిందనుకో on thermal condition, acetylene reacts with ammonium or ammonia on thermal condition, it gives pyrrole, NH. సో వీటిల్లో నుంచి ఛాన్సెస్ ఉంది, ఈ 3 లో నుంచి అడిగాడంటే ఒక క్వశ్చన్ క్రోమిక్ యాసిడ్ లేదా రియాక్షన్ విత్ సల్ఫర్ ఆర్ రియాక్షన్ విత్ అమోన్. అసిటలిన్ రియాక్ట్ విత్ అమైన్ మీన్స్ క్వశ్చన్ మార్క్, వాట్ ఈస్ ద ప్రోడక్ట్? పైరోల్. అదే సల్ఫర్ తో అయితే థయోఫిన్, అదే క్రోమిక్ యాసిడ్ తో అయితే అసిటిక్ యాసిడ్. సో ఇవి మనకి మెయిన్ సింథసిస్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ acetylene. సో నెక్స్ట్ వన్ aromatic compounds. సో మనకి aromatic compounds లో మెయిన్ ఇంపార్టెంట్ బెంజీన్. aromatic components, aromatic hydrocarbons. aromatic hydrocarbons ki manaki simple benzene, first synthesis from acetylene. so acetylene ni iron, acetylene ni iron to reaction చేసామనుకో, ఇది ఏంటి? iron is oxidative or reductive at 770 kelvins టెంపరేచర్ దగ్గర. ఇది జస్ట్ ఓన్లీ మనకి సెల్ఫ్ రిడక్షన్ కి లేదా సెల్ఫ్ రియాక్షన్, సెల్ఫ్ కండక్టేషన్ కి మాత్రమే ఐరన్ యూజ్ చేస్తారు ఇక్కడ acetylene. సో ఇది పాలిమరైజేషన్ టైప్ అయ్యి మనకి రింగ్ టైప్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది బెంజీన్. ఇది ఎలా అంటే 3 molecules of acetylene reacts with iron, లేదా 3 molecules of 3 moles of acetylene undergoes self condensation in the presence of iron at 770 kelvins temperature, gives benzene. సో 3 molecules అన్నప్పుడు 3 CH3, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఆ కార్బన్స్ 6 కార్బన్స్, ఇక్కడ 6 కార్బన్స్. ఓకేనా? సో అలానే నెక్స్ట్ from phenol, second one from phenol. ఇక్కడ జింక్ డస్ట్. సో జింక్ డస్ట్ నార్మల్ గా మనం దేనికైనా యూజ్ చేసినా కానీ ఆల్కేన్స్ నే ఫామ్ చేస్తుంది, హైడ్రోకార్బన్స్ నే ఫామ్ చేస్తుంది. అక్కడైతే మనకి సాచురేటెడ్ కాంపౌండ్స్, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్. ఇక్కడికి వచ్చేసరికి ఆల్కహాల్స్ దీన్ని రిమూవల్ చేస్తుంది, OH గ్రూప్ ని రిమూవల్ చేసేసి మనకి బెంజీన్.
ఫినాల్ నుంచి OH గ్రూప్ రిమూవ్ చేస్తుంది, రిడక్షన్. సో నెక్స్ట్ వన్, the main important one, decarboxylation. Decarboxylation with sodium benzoate. Sodium benzoate, COONA. Sodium benzoate undergoes decarboxylation in the presence of NaOH and CaO. This composition, ee composition name antaru, the mixture of NaOH and CaO is soda lime. Soda lime. So ఈ soda lime తో react అయ్యి మనకి ఇక్కడ decarboxylation లో మనకి COO వెళ్ళిపోయి CO2 మైనస్ CO2 గా ఇక్కడ Na2 CO3 గా రిమూవ్ అయిపోతుంది. మనకి ఏమొస్తుంది అప్పుడు? Na2 CO3 బై ప్రోడక్ట్, మనకి టార్గెటెడ్ కాంపౌండ్ బెంజీన్. ఓకేనా? సో ఇవి సింథటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ బెంజీన్ సింథసిస్ ప్రాసెస్. నెక్స్ట్ ప్రాపర్టీస్. ఇక్కడ మీకు aromatic compounds లో అసైలేషన్ ఏది? ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. సో వీటిల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఈ అసైలేషన్ అన్నప్పుడు అసిటైల్ క్లోరైడ్, ఆల్కైలేషన్ అన్నప్పుడు ఆల్కైల్ హాలైడ్. ఫస్ట్ ప్రాపర్టీ chlorination. Halogenation అనుకో, chlorination in the presence of sunlight. So chlorination, benzene undergoes chlorination in the presence of sunlight. It gives hexachlorobenzene. Hexachlorobenzene formula ఎలా వస్తుంది? బెంజీన్ Cl 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 Cl. హెక్సాక్లోరోబెంజిన్ లో కొంతమంది ఇక్కడ రింగ్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తారు. రింగ్ స్ట్రక్చర్ ఫామ్ చేశారంటే అక్కడ హైడ్రోజన్స్ ఉండవు. హెక్సాక్లోరోబెంజిన్ ఫార్ములా C6H6Cl6. ఓకేనా? హెక్సాక్లోరోబెంజిన్ ఈజ్ నథింగ్ బట్ గమాక్సిన్. మీరు ఇళ్లలో చీమలకు వాడుతూనే ఉంటారు గమాక్సిన్, దట్ ఈస్ హెక్సాక్లోరోబెంజిన్. సో చీమలు అంటే మీకు గుర్తు రావాలి, చీమలు కుట్టినప్పుడు పెయిన్ వస్తుంది కదా, దానికి రీజన్ ఏమి? రీజన్ ఎవరికైనా తెలుసా? ఆ పెయిన్ కి రీజన్ ఎవరికైనా తెలుసా? ద పెయిన్ ఈజ్ నథింగ్ బట్ మిథనోయిక్ యాసిడ్ ఆర్ ఫార్మిక్ యాసిడ్. చీమల్లో నుంచి మనకి ఫార్మిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఈ ఫార్మిక్ యాసిడ్ వల్లనే అవి కుట్టినప్పుడు మనకి పెయిన్ వస్తుంది. ఓకేనా? సో చీమలు కరిచిన దాని వల్ల పెయిన్ కాదు, ఇది మన బ్లడ్ లోకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల పెయిన్ వస్తుంది. సో నెక్స్ట్ అలాగే క్లోరినేషన్ ఆర్ బ్రోమినేషన్. నెక్స్ట్ క్లోరినేషన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ FeCl3. Benzene undergoes chlorination in the presence of FeCl3. Ferric chloride, it gives benzyl chloride, C6H5Cl. సో అలానే ఇక్కడ బ్రోమిన్ ఉందనుకో, FeBr3 బ్రోమోబెంజిన్ వస్తుంది. బ్రోమిన్ ఉంటే బ్రోమోబెంజిన్, క్లోరిన్ ఉంటే క్లోరోబెంజిన్. ఓకేనా? బట్ ఇక్కడ మాత్రం డైరెక్ట్ బెంజీన్ అండర్గోస్ క్లోరినేషన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. ఇట్ గివ్స్ హెక్సాక్లోరోబెంజీన్. దిస్ వన్ ఇస్ క్లోరోబెంజీన్. సో అలాగే ఇక్కడ బ్రోమిన్ ఉందనుకో, Br2 ఉంటే బ్రోమోబెంజీన్. హాలోజన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాలోజన్స్ ఉంటాయి. అదే అయోడిన్ ఉంటే ఐడోబెంజీన్. ఓకేనా? నెక్స్ట్
మీకు ఇంపార్టెంట్, మీకు నచ్చిన రియాక్షన్ ఇక్కడ నైట్రేషన్. బెంజీన్ అండర్గోస్ నైట్రేషన్. నైట్రేషన్ కాంబినేషన్స్ ఎవరైనా చెప్పగలరా? కాన్సన్ట్రేటెడ్ HNO3 ప్లస్ H2SO4. సో మనకేం ఫామ్ అవుతుంది నైట్రేషన్స్ లో? నైట్రేషన్ అని ఎక్కడ కనిపించిన నైట్రో గ్రూప్ ఇన్సర్షన్ అంది రియాక్టెంట్. రియాక్టెంట్ లో మనకి NO2 గ్రూప్, సింపుల్ గా నైట్రోబెంజీన్. నైట్రేషన్స్ లో వచ్చిందంటే ఎక్కడ కనిపించినా మనకి నైట్రోబెంజీన్ ఫార్మేషన్. నైట్రేషన్ మిక్చర్ కాన్సన్ట్రేటెడ్ HNO3 and H2SO4. నెక్స్ట్ ఇందాక చెప్పాను ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్. ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్. ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్ అంటే మనకి ఫస్ట్ అసిటైల్ క్లోరైడ్ CH3COCl, అసిటైల్ క్లోరైడ్ benzene reacted with acetyl chloride in the presence of anhydrous AlCl3, aluminum chloride. anhydrous నీకు అసైలేషన్ లో అయినా ఆల్కైలేషన్ లో అయినా ఇక్కడ మెయిన్ క్యాటలిస్ట్ AlCl3. ఇవి రియాక్టెంట్స్. బెంజీన్ రియాక్ట్ విత్ acetyl chloride to give acetobenzene. If COCH3 will attack it on benzene ring. COCH3. This is acetophenone. ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్. ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్ అన్నప్పుడు మనకి మెయిన్ రియాక్టెంట్ అసిటైల్ క్లోరైడ్ CH3COCl in the presence of anhydrous AlCl3. The same time ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అన్నాడంటే ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఆల్కైల్ హ్యాలైడ్. ఓకేనా? CH3I తీసుకుందాం. ఆల్కైల్ హ్యాలైడ్ బెంజీన్ రియాక్టెడ్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ anhydrous అల్యూమినియం క్లోరైడ్. ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ చేసుకో, ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్ అన్నా ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అన్నా మనకి మెయిన్ క్యాటలిస్ట్ anhydrous AlCl3 నే. సో ఈ anhydrous AlCl3 ప్రెసెన్స్ లో మనకి రియాక్టెంట్స్ మారుతూ ఉంటాయి. బెంజీన్ విత్ అసిటైల్ క్లోరైడ్ అయితే అసైలేషన్, బెంజీన్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్ అయితే ఆల్కైలేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. సో ఇక్కడ మనకి టోలీన్ ఫామ్ అవుతుంది ఆల్కైలేషన్ కాబట్టి ఆల్కైల్ గ్రూప్ ఇన్సర్షన్. సో బెంజీన్ CH3, this is toluene. Or methyl benzene. This is toluene or methyl benzene. ఇవి మనకి మెయిన్ హాలోజినేషన్, నైట్రేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్ అండ్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ జస్ట్ మీకు ఈ ప్రోడక్ట్ ఈ రియాక్టెంట్స్ ఇచ్చేసి ఇది అడుగుతాడు, లేదా డైరెక్ట్ రియాక్షన్ ప్రోడక్ట్ ఇచ్చేసి రియాక్టెంట్ ప్రోడక్ట్ ఇచ్చేసి కండిషన్స్ అడగచ్చు. దట్ మీన్స్ క్యాటలిస్ట్. సో నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ గెటర్మాన్ కోచ్ రియాక్షన్. గుర్తుందా ఎవరికైనా? గెటర్మాన్ కోచ్ రియాక్షన్. So benzene reacts with
carbon monoxide in the presence of HCl, sorry, carbon monoxide or HCl, లేదా HCN, hydrogen cyanide. So carbon monoxide, HCl or hydrogen cyanide, ఈ త్రీ తో దేంతో రియాక్ట్ అయినా in the presence of aluminum Cl3, anhydrous aluminum Cl3. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. AlCl3 ఆల్కైలేషన్ ఫ్రీడల్ క్రాఫ్ట్, ఇక్కడ AlCl3 నే ఉంది, కాకపోతే మనకి రియాక్టెంట్ కార్బన్ మోనాక్సైడ్, HCl ఆర్ HCN, ఈ త్రీ కాంపోజిషన్ ఉన్నాయనుకో, అది గటర్మాన్ కోచ్ సింథసిస్ ఆర్ రియాక్షన్. గటర్మాన్ కోచ్ రియాక్షన్. సో గటర్మాన్ కోచ్ రియాక్షన్స్ లో మనకి బెంజీన్ రియాక్ట్స్ విత్ కార్బన్ మోనాక్సైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ AlCl3, ఏం ఫామ్ చేస్తుంది? ఆల్డిహైడ్. గటర్మాన్ కోచ్ రియాక్షన్ అంటేనే మనకి సింథసిస్ ఆఫ్ ఆల్డిహైడ్. ఓకే, కనిపించట్లేదు అది, ఒక్క నిమిషం. గటర్మాన్ కోచ్ రియాక్షన్స్ లో మనకి సింథసిస్ ఆల్డిహైడ్స్ ని ఫామ్ చేస్తుంది. బెంజినే కాదు, వేరే ఏ రింగ్ కాంపోనెంట్స్ అయినా మనకి ఆల్డిహైడ్స్ నే. గటర్మాన్ కోచ్ సింథసిస్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్. ఓకేనా? సో ఇది మనకి సింపుల్ గా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ టోటల్ హైడ్రోకార్బన్స్. సో వీటిల్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ త్రీ రూల్స్ ఉన్నాయి. ఒకటి హాఫ్మ్యాన్ రూల్, ఇంకొకటి సెర్జాఫ్ రూల్ అండ్ మార్కోనికాఫ్ రూల్. సో హాఫ్మ్యాన్ రూల్, సెర్జాఫ్ రూల్, మార్కోనికాఫ్ రూల్ ఎందుకు చెప్పాలంటే, మీకు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, రియాక్షన్ ఇచ్చేసి ఫైండ్ ద మేజర్ కాంపోనెంట్. మీరు మేజర్ కాంపోనెంట్స్ చూసే ఉంటారు, ఏ మేజర్ కాంపోనెంట్స్ ఫామ్ చేస్తాయి. సో రెండు సేమ్ ప్రోడక్ట్సే ఉంటాయి, కాకపోతే మేజర్ కాంపోనెంట్ ఏంటి, ఏది ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఈల్డ్ ఏది ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనకి త్రీ రూల్స్. ఒకటి సెర్జాఫ్ రూల్, హాఫ్మ్యాన్ రూల్ అండ్ మార్కోనికాఫ్ రూల్. మనకి ఫస్ట్ సెర్జాఫ్ రూల్ ఏం చెప్తాదంటే, సెర్జాఫ్ రూల్ ఏం చెప్తాదంటే, మనకి ఒలిఫిన్స్ లో హైడ్రోజన్ రిమూవల్ అనేది, దేని నుంచి? ద కార్బన్ విచ్ ఈస్ హ్యావింగ్ లెస్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఫ్రమ్ ఫంక్షనల్ గ్రూప్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూడు, CH3 CH డబుల్ CH2 CH3. ఇది కాంపోనెంట్. ఓకేనా? సో దీంతో నుంచి మనకి హైడ్రోజన్ ఎక్కడ రియాక్ట్ అవుతుంది, దీనికి సెర్జాఫ్ ప్రోడక్ట్ రాయమన్నాడు అనుకో, మనం ఏం చెప్తాం? సెర్జాఫ్ రూల్ ప్రకారము హైడ్రోజన్ అనేది ఇచ్చిన కాంపోనెంట్స్ లో హైడ్రోజన్ అనేది ఏ కార్బన్ కి అయితే ఎక్కువ హైడ్రోజన్స్ ఉంటుందో, దేంటి? ఫ్రమ్ సబ్స్టిట్యూయెంట్ ఆర్ ఫ్రమ్ ఫంక్షనల్ గ్రూప్. సో ఈ కార్బన్ నుంచి హైడ్రోజన్ అనేది రిమూవల్ అయిపోతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఏది కార్బన్? ఈ కార్బన్ నుంచి రిమూవల్ అవుతుందా, లేదంటే ఈ కార్బన్ నుంచి రిమూవల్ అవుతుందా? సెర్జాఫ్ రూల్ ప్రకారం ద కార్బన్ హ్యావింగ్ విచ్ ఇస్ less number of hydrogen atoms. CH3 ఎక్కువ, CH2 ఎక్కువ, CH2. సో అప్పుడు మనకు ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది? CH3 CH డబుల్ బాండ్ CH CH3.
ఈ అయోడిన్ లూజ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్ ఈ బాండ్ ఇక్కడికి డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది మైనస్ HI. సో దీనికి రివర్స్ హాఫ్మెన్ రూల్. సో దీనికి రివర్స్ మనకి హాఫ్మెన్ రూల్. హాఫ్మెన్ రూల్ అయితే ఇక్కడ ఇది 2 కాంపోనెంట్స్ అకార్డింగ్ టు సెర్జఫ్ రూల్. సో సెర్జఫ్ రూల్ ప్రకారం మనకి మేజర్ కాంపోనెంట్ ఏదైతే ఇది. సో ఇది కాదు. సో సేమ్ ఎగ్జాంపుల్ కి హాఫ్మెన్ రూల్ ఎక్స్ప్లెనేషన్ ఏమంటదంటే హైడ్రోజన్ రిమూవల్ ఫ్రమ్ more number of hydrogens, the carbon which is having more number of hydrogens. Okay na? So Sergef rule ki same quite opposite Hofmann rule. So Hofmann rule lo same product ki idi minor product, idi major product aitadi. Idi Sergef product, ఇది హాఫ్మెన్ ప్రోడక్ట్. సో సెర్జఫ్ ప్రోడక్ట్ ఎలా ఫామ్ అవుతుందంటే హైడ్రోజన్స్ రిమూవల్ ఫ్రమ్ ద కార్బన్ హ్యావింగ్ విచ్ ఇస్ లెస్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. అదే హాఫ్మెన్ రూల్ అయితే హైడ్రోజన్స్ రిమూవల్ ఫ్రమ్ ద కార్బన్ హ్యావింగ్ మోర్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. సో ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, సెర్జఫ్ లో అయితే 2 బ్యూటేన్, హాఫ్మెన్ లో అయితే 1 బ్యూటేన్. సో ఇవి జస్ట్ గుర్తు పెట్టుకోండి ఈ రూల్స్. సో నెక్స్ట్ వన్ మార్కోనికాఫ్ రూల్. మార్కోనికాఫ్ రూల్ మార్కోనికాఫ్ రూల్స్ ఏం చెప్తా అంటే ప్రోటోనిక్ అడిషన్, ఇక్కడేమో రిమూవల్, అది ప్రోటోనిక్ అడిషన్. ప్రోటోనిక్ యాసిడ్ అంటే HX హాలైడ్స్, హైడ్రోజన్ హాలైడ్స్, వెదర్ ఇట్ ఈస్ HCl HBr ఆర్ H అయోడ్ అయోడిన్. HX అంటే HCl HBr హైడ్రోజన్ బ్రోమైడ్ అండ్ హైడ్రోజన్ అయోడైడ్. సో వీటిలోంచి ప్రోటోనిక్, ఈ 3ని ప్రోటోనిక్ యాసిడ్స్ అంటారు. ఈ ప్రోటోనిక్ యాసిడ్స్ అడిషన్ ఏం జరుగుతుందంటే అడిషన్ మనకి సెర్జఫ్ రూల్, హాఫ్మెన్ రూల్, జస్ట్ ఫర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్. ఇక్కడ మార్కోనికాఫ్ రూల్ అయితే అడిషన్, ఇది అడిషన్ రియాక్షన్, అది ఎలిమినేషన్ రియాక్షన్. ఈ అడిషన్ రియాక్షన్స్ లో హైడ్రోజన్ ఆటమ్ ఫ్రమ్ ప్రోటోనిక్ యాసిడ్, ఆల్కీన్స్ లో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు, CH3CH డబుల్ బాండ్ CH2. సో ఇది ప్రొపీన్, 1 ప్రొపీన్. సో దీంతో మనకి ప్రోటోనిక్ యాసిడ్ రియాక్ట్ అయింది. ఇక్కడ ప్రోటోనిక్ యాసిడ్ లో నుంచి హైడ్రోజన్ ఈజ్ అటాక్డ్ విచ్ హ్యావింగ్ మోర్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్, ద కార్బన్ హ్యావింగ్ మోర్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఫ్రమ్ ఒలిఫిన్. ఒలిఫిన్స్ లో నుంచి డబుల్ బాండ్స్ లేదా ట్రిపుల్ బాండ్స్ ఉన్న రియాక్టెన్స్ లో హైడ్రోజన్ అటాక్ ప్రోటోనిక్ హైడ్రోజన్, ఇది ప్రోటోనిక్ హైడ్రోజన్ ఈజ్ అటాక్డ్ the carbon having more number of hydrogens. సో అక్కడ హాఫ్మెన్ లో మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ నుంచి రిమూవల్ అవుతుంది, ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ నుంచి అటాక్ అవుతుంది. సో ఇప్పుడు ప్రోడక్ట్ ఏమవుతుంది, CH3 CH Cl సింగిల్ బాండ్ CH3. ఇక్కడ అడిషన్, మార్కోనికాఫ్ రూల్ అంటే జస్ట్ అడిషన్ రియాక్షన్, ఆఫ్బో అండ్ సెర్జఫ్ రూల్ అంటే ఎలిమినేషన్ రియాక్షన్స్.
ఓకేనా? సో ఇవి ఇప్పుడు మనము సింపుల్ గా ఇక్కడ నుంచి ఏ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు దీంతో నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి? ఫస్ట్ క్వశ్చన్ రాసుకో. CH double bond CH CH3 NO2 react HCl. What is the product? Product ఏంటి? సో ఎవరైనా చెప్పగలరా? ఫైండ్ ద ప్రోడక్ట్ అంటాడు. ఫైండ్ ద ప్రోడక్ట్. జస్ట్ ఇక్కడ మనకి రియాక్టెంట్ అండ్ కండిషన్స్ మాత్రమే ఉంటాయి, థియరిటికల్ క్వశ్చన్స్ ఉండవు. సింపుల్ గా ఫైండ్ ద ప్రోడక్ట్ అంటాడు. సో అప్పుడు ఏం చేస్తావు? దాని రియాక్షన్ ఏంటి? HCl మీన్స్ అసిడిక్ కండిషన్స్. సో అసిడిక్ కండిషన్స్ లో మనకి ఈ పొజిషన్స్ లో అటాక్ అవ్వాలి. ఈ పొజిషన్స్ లో హైడ్రోజన్ ఎక్కడ అటాక్ అవుతుంది అండ్ క్లోరిన్ ఎక్కడ అటాక్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫామ్ ఎలా ఫామ్ చేస్తుంది? ఇంటర్మీడియట్ చూడు, మనకి బెంజీన్ CH సింగిల్ బాండ్ CH CH3 NO2. ఓకేనా? సో ఇది మనకి ఇంటర్మీడియట్. సో ఇప్పుడు HCl నుంచి H ఒక దగ్గర Cl ఒక దగ్గర అటాక్ అవ్వాలి. సో ప్రెసెంట్ ఇక్కడ నుంచి H ఈ కార్బన్ కి అటాక్ అయింది అనుకో, అప్పుడు అది CH2 బెంజీన్ CH2 రాడికల్ CH2 CH3 ఇక్కడ నైట్రోబెంజిన్. సో ఇదొక ప్రోడక్ట్. తర్వాత Cl అనేది ఇక్కడ అటాక్ అవుతుంది, ఇక్కడ Cl అటాక్ అవుతుంది. ఓకేనా? HCl నుంచి హైడ్రోజన్ ఇక్కడ అటాక్ అయితే ఇక్కడ Cl. సో అదే దీనికి రివర్స్ వైస్ వర్సాగా హైడ్రోజన్ ఇక్కడ అటాక్ అయితే ఇక్కడ దాని కాంపౌండ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే CH2 CH Cl CH3 NO2. సో ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఛాన్సెస్ ఉంది. ఇవి 2 ప్రోడక్ట్స్. వీటిల్లో ఏది మన ప్రోడక్ట్ ఏది? ఫస్ట్ కార్బన్ పైన క్లోరినా లేకుంటే సెకండ్ కార్బన్ పైన క్లోరినా? మనం ఫైండ్ అవుట్ ద కార్బన్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనకి ఇక్కడ బెంజీన్ రింగ్స్ లో దిస్ వన్, దిస్ ఈస్ బెంజైల్ గ్రూప్. బెంజీన్ పైన CH2 ఉంటే బెంజైల్. బెంజైల్ అనేది మనకి మోర్ స్టేబుల్, మోర్ హైలీ యాక్టివ్ దెన్ దిస్ కాంపోనెంట్. ఓకేనా? సో మనకి ఇప్పుడు కాంపోనెంట్ ఆన్సర్ ఏదైతుంది? బెంజైల్. CH2 బెంజీన్ పైన CH2 ఫామ్ చేసేది మనకి మేజర్ కాంపోనెంట్. సో మన ప్రోడక్ట్ దిస్ ఈజ్. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? CH2 CH Cl CH3 and NO2. ఇది మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. మనకి హైడ్రోకార్బన్స్ లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు, జస్ట్ రియాక్టెంట్ లేదా కండిషన్స్, ప్రోడక్ట్ ఐడెంటిఫికేషన్ లేదా ఇంకా A B అని ఇచ్చేస్తాడు. ఇంకొక సింపుల్ క్వశ్చన్ చూడు.
నెక్స్ట్ క్వశ్చన్, సారీ, Br ప్లస్ Mg, ఇక్కడ డ్రై ఈథర్, ఇక్కడ ప్రోడక్ట్ ఏ అండర్గోస్ హైడ్రాలసిస్, ప్రోడక్ట్ బి. ఓకేనా? క్వశ్చన్ ఈజ్ ఫైండ్ ద ప్రోడక్ట్ బి. సో ఇలా ఇచ్చినప్పుడు ఇదేంటి? బ్రోమోసైక్లోహెక్సేన్, reaction with magnesium in the presence of dry ether gives product A. Product A undergoes hydrolysis, gives product B. So ఆ B ఏంటి అని అడిగాడు. సో B how to identify? సో ఇప్పుడు మనకి మెగ్నీషియం బ్రోమోసైక్లోహెక్సేన్ మెగ్నీషియం తో రియాక్ట్ అయితే ఇప్పుడు సొల్యూషన్ చూడదండి. సారీ, బెంజీన్ వచ్చేస్తుంది అంతా. బ్రోమోసైక్లోహెక్సేన్ రియాక్ట్స్ విత్ Mg అండ్ డ్రై ఈథర్. సో డ్రై ఈథర్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి మెగ్నీషియం తో ఏ ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ అయినా ఫార్మ్స్ ఏంటి? గ్రిగ్నార్డ్ రియేజెంట్ RMgX. ఓకేనా? అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? ఇది MgBr. దిస్ ఈజ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. సో మనకి ఇక్కడ ఇమీడియట్ గా ఐడియా రావాలి, ప్రోడక్ట్ ఏ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఫామ్ చేసింది. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అండర్గోస్ హైడ్రాలసిస్ మీన్స్ ఏం ఫామ్ అవుతుంది మనకి? గ్రిగ్నార్డ్ రియేజెంట్ హైడ్రాలసిస్ లో ఇది ప్రోడక్ట్ ఏ. గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ ని హైడ్రాలసిస్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? ఆల్కేన్. ఏదైనా కానీ ఆల్కేన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది మనకి? MgOH ప్లస్ MgOH-Br. సో ఇది రిమూవల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి హైడ్రోజన్ H ప్లస్ OH మైనస్ కదా. సో ఈ OH మైనస్ రియాక్ట్స్ విత్ దిస్ టూ. దిస్ హైడ్రోజన్ విల్ అండర్గో దిస్ సబ్స్టిట్యూషన్. ఇది రిమూవల్ అయిపోతే ఇక్కడ మనకి కార్బోకేటయాన్ ఫామ్ అవుతుంది కదా. ఈ కార్బోకేటయాన్కి మనం హైడ్రోజన్ ని అప్లై చేస్తాం. సో అప్పుడు మనకి C6 సైక్లోహెక్సేన్ ఫామ్ అవుతుంది. సైక్లోహెక్సేన్ ఫార్ములా ఏంటి? C6H14. ఆల్కేన్ కాబట్టి CnH2n+2. CnH2n+2. సో మనకి ఈ కండిషన్స్ ని అప్లై చేసుకుంటా రావాలి. ఏ కండిషన్స్ తో ఏ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, తర్వాత ఏ ప్రోడక్ట్. సో ఇప్పుడు మనకి బి ప్రోడక్ట్ ఏంటి? సైక్లోహెక్సేన్. బి ఇస్ సైక్లోహెక్సేన్. అది నెక్స్ట్ క్వశ్చన్. మీకు మనం ఇందాక బెంజీన్ చెప్పినప్పుడు ఒక క్వశ్చన్ చెప్పాను, ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్ ఆల్కైలేషన్. సో దాంతో నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ చేయండి చూద్దాం.
benzene, CH2, CH3. Ethyl benzene undergoes chlorination in the presence of sunlight. So ఏం ఫామ్ అవుతుంది ఇప్పుడు? Product A plus HCl. So find the product A. What is A? Chlorination లో ఫామ్ అయినప్పుడు ఎలా ఫామ్ అవుతుంది? రాడికల్ సబ్స్టిట్యూషన్. సో మనకి ఇక్కడ చూడు, ఇక్కడ రియాక్టివిటీకి ఏది పాసిబుల్ గా ఉంది? CH3 రియాక్టివ్ పాసిబుల్ గా ఉందా? CH2 రియాక్టివ్ పాసిబుల్ గా ఉందా? ఇందాకే ఒకటి చెప్పాను, దిస్ గ్రూప్ ఈజ్ బెంజైల్ గ్రూప్. ఓకేనా? సో బెంజైల్ గ్రూప్ లో CH2 ఈజ్ ద మోర్ రియాక్టివ్, హైలీ రియాక్టివ్ దెన్ CH3. CH2 గ్రూప్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ CH2 గ్రూప్. సో అప్పుడు మనకి క్లోరినేషన్ ఎక్కడ జరుగుతుంది? డైరెక్ట్ CH2 పొజిషన్ లో. ఇప్పుడు ఏం ఫామ్ అవుతుంది మనకి? CHCl CH3. ఏంటిది? క్లోరో ఇథైల్ బెంజీన్. ఇది ఇథైల్ బెంజీన్ అన్నప్పుడు క్లోరో సబ్స్టిట్యూషన్ ఉంది. క్లోరో ఇథైల్ బెంజీన్ ఇది ఫ్రీడర్ క్రాఫ్ట్ సబ్స్టిట్యూషన్. రాడికల్ ఫామ్ చేస్తుంది. ఫస్ట్ ఇది ఎలా అంటే రాడికల్ ఫామ్ చేస్తుంది చూడు, CH2 CH3 కదా. సో మనకి ఇక్కడ రాడికల్ ఫామ్ చేస్తుంది. ఇవిలో నుంచి ఒక హైడ్రోజన్ తీసేసి రాడికల్ ఫామ్ చేస్తుంది. ఇది HNU. సన్లైట్ లో మనకి రాడికల్ ఫామ్ చేసిన తర్వాత దిస్ వన్ అండర్గోస్ క్లోరినేషన్. సో దీంతో నుంచి ఒక క్లోరిన్ ఈ రాడికల్స్ తో రియాక్ట్ అయ్యి మనకి ఈ ప్రోడక్ట్ ని ఫామ్ చేస్తుంది, CHCl CH3. ఓకేనా? దిస్ ఈస్ ద ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఫర్ ఇథైల్ బెంజీన్ అండర్గోస్ క్లోరినేషన్. సో ఇలా కూడా అడగచ్చు క్వశ్చన్ చేసి, ఇప్పుడు ఇథైల్ బెంజీన్ గివ్స్ రైస్ టు క్లోరో ఇథైల్ బెంజీన్. వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్? వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్? సో ఇంటర్మీడియట్ అడిగినప్పుడు ఇది రాయాలి, రాడికల్, బెంజైల్ రాడికల్. ఓకేనా? ఈ రాడికల్ ఇంటర్మీడియట్ అవుతుంది, ఇది ప్రోడక్ట్. సో ఇలా దీంతో క్వశ్చన్స్ మీకు థియరిటికల్ గా ఏమీ ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. దీంతో డైరెక్ట్ ఓన్లీ ఈక్వేషన్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ రోజుతో మనకి హైడ్రోకార్బన్స్ కంప్లీటెడ్. సో ఈ రోజు మీటింగ్ కంప్లీట్ చేస్తాము. మీకు మండే కెమిస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్ని జరిగాయో, లాస్ట్ ప్రీవియస్ గా సార్ సాలిడ్ స్టేట్ అండ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ చెప్పేశాడు. మనం లాస్ట్ 2 days నుంచి కాన్సెప్ట్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ హైడ్రోకార్బన్స్. సో ఈ 4 యూనిట్స్ లో మండే మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో యాజ్ యూజువల్ గా లాస్ట్ మండే రాశారుగా ఎగ్జామ్, సో సేమ్ ఎగ్జామ్ మండే. ఓకేనా? సో దాన్ని ఇన్ఫార్మ్ చేస్తారు మీకు, ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనేసి ఇన్ఫార్మ్ చేస్తారు మీకు. సో దాని ప్రకారం ఫాలో అయిపో. ఓకే దెన్, టేక్ కేర్.